ఉన్న సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్న వారికి ఒక విజన్ ఉంటుంది, కానీ ఈ టైంలో స్పెట్స్ వాడేవారు కానీ ప్రతి ఒక్కరు కూడా విజన్ బ్లర్ అవుతుంది కాబట్టి వారందరికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. టూ వీలర్స్ మీద వెళ్ళే వారికి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది ఈ వర్షం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది వెయిట్ చేశారు, వర్షం తగ్గితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కాసేపు వర్షం తగ్గితే వెళ్ళొచ్చు అంటూ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాతావరణ శాఖ ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సుమారుగా 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగుతుందంటూ కూడా ఐఎండీ రిపోర్ట్ వారు చెప్పడం జరిగింది. సుమారుగా 4 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కురుస్తూ ఉంది హైదరాబాద్లో. కంటిన్యూస్గా ఏదైతే 3:30కి స్టార్ట్ అయింది ఈ వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. వెహికల్స్ అయితే మెల్లమెల్లగా ఆ ఎంప్లాయీస్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంటికి వెళ్ళే సమయంగా వస్తుంది కాబట్టి పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక 50%గా కనపడతా ఉంది నేనున్న లొకేషన్లో అయితే. ఏదైతే కొంచెం సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో సిగ్నల్స్ కానీ మన పంజాగుట్ట ఫ్లైఓవర్ కానీ అమీర్పేట్ కుకట్పల్లి ఇవన్నీ కూడా కొంచెం ప్రతి రద్దీ ప్రదేశాలు మామూలుగానే ట్రాఫిక్ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో వర్షం పడుతున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ మీద వెళ్ళేవారు కానీ బస్సులలో వెళ్ళే కానీ కార్లలో వెళ్ళేవారు కూడా ఈ ట్రాఫిక్లో అనేది విరుకోవడం జరిగింది. ఏదైతే కుకట్పల్లి కేపీహెచ్పి ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి, సైబర్ టవర్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఒకటి, అండ్ మన పంజాగుట్ట మెయిన్గా పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద బేగంపేట్ ఇవన్నీ కూడా భారీ ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. ఎందుకంటే అది ఒక చౌరస్తా ఉంటుంది, సిగ్నల్గా బైపాస్ చేస్తూ వెహికల్స్ వెళ్ళాలి కాబట్టి ఈ వర్షానికి కారణంగా ఏదైతే వర్షం కారణంగా కొన్ని రోడ్స్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోడ్స్ లోతటి ప్రాంతాల్లో మునిగిపోవడం లేదా డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఓపెన్ చేసి పెట్టి ఆ వాటర్ని స్టాక్ లైన్ చేస్తూ పంపించడం వల్ల కొన్ని రోడ్స్ క్లోజ్ చేసి పంపించడం వల్ల ట్రాఫిక్ అనేది ఆ దారి మళ్లింపుగా జరగడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూసుకోవచ్చు ఏవైతే ఒకసారిగా వెహికల్స్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. కార్స్ ఇది కూడా వెహికల్స్ టూ వీలర్స్ మీద వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ మీద వెళ్ళేవారు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలకి రెయిన్ కోట్ అనేది తొడిగేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది రెయిన్ కోట్ ఎవరైతే పెట్టుకొని వెళ్తారో వారు సేఫ్గా ఉంటున్నారు, కానీ హెల్మెట్ కూడా లేకుండా వెళ్తారో కొంతమంది చూసుకోవచ్చు. మెట్రో కింద ఏదైతే భారీ వర్షం పడుతుందో కారణంగా కొంతమంది మెట్రో కింద ఆగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షంలో వెళ్తున్నప్పుడు కొంతమందికి స్పిడ్స్ వాడే వారికి విజన్ బ్లర్ ఉంటుంది కాబట్టి వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆగలేని వాళ్ళు ఆటోస్లో వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ కొంత అంటే మనం ఉన్న ఏరియాల కంట్రోల్లో ఉంది. నేపథ్యంలో ఇటు పోలీసు శాఖ ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రెసెంట్ అప్రమత్తమయ్యారు, ఎక్కడెక్కడ క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ రావడం జరిగింది పోలీసు శాఖకు, ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది? రైట్, ఇదే విషయానికి మన్సూన్ వర్షాలు మనకు ముందుకే రావడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులు ముందు నుంచే కూడా అప్రమత్తంగానే ఉన్నారు. జిహెచ్ఎంసీ మన్సూన్ టీంతో పాటు ఇప్పుడు హైడ్రా కూడా రంగంలో దిగడంతో ప్రతి ఒక్కరు కూడా తనిఖీలు చేసి ఒకప్పుడు రోడ్డు రహదారులకు ఏవైతే ఆ మ్యాన్ హోల్స్ ఉంటాయో అవన్నీ కూడా ముందుగానే ప్రీ ప్లాన్గా చెక్ చేసి పెట్టుకున్నారు. వాటర్ స్టాకింగ్ లేకుండా ఏదైతే వాటర్ నిలబడకుండా ఇవైతే చర్యలు తీసుకుంటా ఉన్నారు. హైదరాబాద్లో వర్షం పడిందంటే మొక్కల లోతు అడుగు లోతు నీరు చేరుతూ ఉంటుంది కాబట్టి అలాంటి లోతట్టు ప్రాంతాల్ని ముందస్తుగానే పసిగట్టి వీటిపై చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ రూట్గా వెహికల్స్ని డైవర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే టీజీపీఎస్సీ కూడా ఇందులో భాగమైపోయింది. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఏదైతే విద్యుత్ తీగలు ఉంటాయో వాటిని కూడా సవరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మన్సూన్ వర్షం మామూలుగా మొదలైన వర్షం కాస్త కుండపోత వర్షంగా భారీ వర్షాలుగా కురుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో అధికారులు అయితే కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా మెయిన్గా ఒక గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఎలాంటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అంతే ఆపదను కూడా ఇస్తూ ఉంటాయి. ఒక్కోసారి లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కొట్టుకుపోయే సిచ్యువేషన్ కనపడుతూ ఉంటుంది, సెల్లార్లు మునిగిపోతూ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్ ఏదైతే ఇక్కడ వాటర్ నిలబడి ఉన్నాయో ఇదంతా కూడా కింద ఒక మ్యాన్ హోల్ ఉంది. ఈ వాటర్ని కూడా అక్కడ నిలబడి లోపలికి ఇంకుతూ ఉన్నాయి వాటర్. సో అక్కడ ఏదైనా చెత్త ఏర్పడినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు మ్యాన్ హోల్ని తీసి పక్కకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ వెళ్తుంటాయి కానీ ఆ బైక్స్ మీద వెళ్ళేవారు ఒక్కసారిగా సడన్గా అందులో పడే అవకాశం ఉంది. సో ఇలాంటి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి స్టాగ్గా ఎక్కడైతే వాటర్ నిలబడిగా గుంపుగా ఉంటాయో అంటే లోతట్టుగా నీళ్ళు గడపని చోట కూడా డ్రైవ్ చేయొద్దు, ఏదైనా ఎత్తు ప్రదేశం నుంచి వెళ్ళాలంటే కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షానికి టూ వీలర్స్ వారికి అయితే మెయిన్గా గైడ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు రెయిన్ కోట్ని క్యారీ చేస్తూ వెళ్ళండి, అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రాకండి. ఎందుకంటే వర్షాల కారణంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, అంటే విజన్ బ్లర్ అవడం వల్ల ఒకరినొకరు గుద్దుకునే అవకాశం ఉంది కాబట్టి
అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసులు కూడా. అండ్ దీనికి జిహెచ్ఎంసీ మన్సూన్ సీజన్ అధికారులు కూడా ఏదైతే చెట్లు విరిగిపడతా ఉంటాయి, వర్షానికి గాలికి చెట్లు విరిగిపడతా ఉంటాయో వాటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. కొండ చర్యలు కానీ ఏదైనా ఎత్తు ప్రదేశాల్లో కొండ చర్యలు విరిగిపడ్డా చెట్లు కానీ విరిగిపడ్డా వీటెమ్మటే తొలగించేలా డిజాస్టర్ టీం కూడా రెడీగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. ఇది ప్రస్తుతానికైతే ట్రాఫిక్ మనం ఉన్న ప్లేస్లో అయితే మాదాపూర్ ఈ లెవెల్లో కంట్రోల్గా ఉన్న, మిగతా ఏరియాలో అయితే హెవీగానే నడుస్తుంది సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూకట్పల్లి కావచ్చు, లేకపోతే పంజాగుట్ట, దాంతోపాటు జూబ్లీ హిల్స్, అలాగే హైటెక్ సిటీ లాంటి కీలకమైన జంక్షన్స్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇటు మాధాపూర్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇటువంటి వాతావరణమే. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయింటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్కు మరో 3 గంటల పాటు భారీ వర్ష సూచన అంటూ వినిపిస్తున్న తరుణంలో ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పటికే ఆఫీసులో ఉండిపోయారు. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఎడతెరిపిస్తే కనుక కాసేపు ఎడతెరిపించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు మాన్సూన్ టీం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ వాహనాలను క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్థానికులు కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంకి సాయపడుతున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వెహికల్స్ని మరి ముఖ్యంగా ట్రాఫిక్